ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసం రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చి సిగాచిలో చేరితే ఈరోజు కనీసం తన బిడ్డను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి తండ్రిది. తన బిడ్డ మృతుల్లో ఉన్నాడా లేదా తెలుసుకోలేని అయోమయంలో ఇక్కడ మాచురి దగ్గర చెట్ల కింద కూర్చుని విలపిస్తున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాకి చెంది ఎవరైతే మృతులు ఉన్నారో ఆ యువకుడికి సంబంధించిన తండ్రి మనతో ఉన్నాడు. వెంకటేష్ ఈ ప్రమాదంలో మృతి చెందాడు. తండ్రితో మాట్లాడదాం. మీ పేరండి, ఏం జరిగింది ఏంటి? సికాచిలో పనిచేస్తున్నాడు సార్. నా పేరు గుండెపల్లి చిన్నారా మీ పేరు? చిన్నారా. మా అబ్బాయి సికాచిలో పనిచేస్తున్నాడు, ఎంఎస్ చదువుకొని. అక్కడ నుండి ఏ జాబ్ లేక ఇక్కడికి వచ్చి చదువుకొని ఇక్కడ జాబ్ కోసం వస్తే కనీసం లాస్ట్ అయిందని కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదండి. ఈరోజు కూడా వెళ్ళాం కనీసం అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు. మీకు ఎలా తెలిసింది? శ్రీకాకుళం నుంచి ఎప్పుడు వచ్చారు మీరు? ఎలా తెలిసింది? శ్రీకాకుళం నుండి నిన్న ఉదయం చూశాను సార్, టీవీలోనే చూస్తే ఈ కంపెనీ బ్లాస్ట్ అయిందని అంటే అక్కడ నుండి అందరూ ఫోన్ చేసి వచ్చాను. అంతేగాని ఏ ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. ఇక్కడికి వచ్చారా? పటాన్చెరు హాస్పిటల్కి వచ్చారా? రావడమే పటాన్చెరు వచ్చాం. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు? నిన్న సాయంత్రం. ఈ రోజు మార్నింగ్ వచ్చాం. ఏమన్నా ఇప్పటివరకు చూసుకున్నారా? అక్కడ బాడీస్ వెళ్ళి చూసారా? లేవు సార్, అక్కడ బాడీ లేవు, ఇక్కడ బాడీ లేదు. ఇక్కడ మా శ్రీకాకుళంలో బాడీ లేదు. ఎన్నాళ్ళు అవుతుంది మీ బాబు వెంకటేష్ జాయిన్ అయ్యి ఇందులో సిగాచిలో? 4 సంవత్సరాలు అవుతుంది సార్. 4 ఏళ్ళు. ఎప్పుడు మాట్లాడాడు మీతో? ఏం చెప్తూ ఉండేవాడు? ఆదివారం నాడు మాట్లాడాడు, నేను వస్తానమ్మా వారాలకని మాట్లాడాడు. అంతట్లోకి ఇలా జరిగింది. ఏం మాట్లాడాడు చివరిసారి? ఏం మాట్లాడంటే వాళ్ళ అమ్మగారితో మాట్లాడాడు, నాతో ఏమనలేదు. నేను అలా ఊర్లోకి వెళ్ళిపోయాను. నేను 6వ తారీఖున ఊరు వస్తాను అన్నాడు. కరెక్ట్గా ఇలా జరిగింది. ఏమన్నా కంపెనీలో ఎలా ఉండేది? వర్క్ ఎలా ఉండేది? వర్క్ బాగానే ఉండదని అనేసి కంపెనీలో ఇన్నాళ్ళు ఉండిపోయాడు. రేపు ఆగస్టులోనే కొంచెం ఇది పెరుగుతుంది, జీతం పెరుగుతుంది, అప్పుడే కంపెనీ మారచ్చు కదా. రేపు నేను వస్తాను, మళ్ళీ వస్తాను అనేసి. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప, ఒక బాబు. ఒక్కడే కొడుకు. ఏమంటున్నారు ఇక్కడ? ఏమన్నా వెళ్ళి చూసారా మీరు? గుర్తుపట్టగలుగుతున్నారా? ఏమంటారు? గుర్తుపట్టిన దీంట్లో ఏం లేదు సార్, బాడీలో గుర్తుపట్టిన. మరి వీళ్ళు ఎవరన్నా మాట్లాడారా? ఎవ్వరు ఏం మాట్లాడలేదు సార్, మేనేజ్మెంట్ కానీ. ఏం కోరుకుంటున్నారు మీరు? ఏం అడుగుతున్నారు ప్రభుత్వం? మేమేమిటి అడుగుతాం సార్, మేము ఆల్రెడీ బాడీ ట్రేస్ అయ్యి మాకు బాడీ అప్పగిస్తే చాలు సార్. ఎందుకంటే మేము ఆల్రెడీ కోల్పోయాం, ఇంకా కోల్పోవడానికి ఏం లేదు. అట్లీస్ట్ మాకు బాడీ దొరికితే అంత్యక్రియలకైనా మేము చేసుకుంటాం. గుర్తుపట్టే ప్రయత్నం చేశారు? ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ 6 o'clock వస్తాం సార్. డైరెక్ట్గా శ్రీకాకుళం నుంచి మార్నింగ్ బస్ దిగ్గానే ఇక్కడ ఆల్రెడీ హాస్పిటల్కి వచ్చి ఒక 15-20 బాడీలు చూస్తాం సార్. ఏ బాడీ కూడా దగ్గర పోలికల్లో కూడా లేదు. అక్కడ వెంటనే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ పాసమైలం అక్కడ ఫ్యాక్టరీకి వెళ్ళి లోపలికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి సార్ ప్రెస్ మీట్ అయిన తర్వాత మేము లోపలికి వెళ్ళి చూసాం. అక్కడ కూడా ఏం కనిపించలేదు సార్. ఇప్పుడు వరకు అన్ట్రేస్డ్, మిస్సింగ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి సార్. ఇది అబ్బాయి ఫోటో, లేటెస్ట్ రీసెంట్గా తీసుకుంది. జి వెంకటేష్ మై బ్రదర్. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, సిగడా మండలం, పాలకన్యం గ్రామం. పూర్తిగా ఏమాత్రం కూడా ఆనవాళ్ళు కూడా తెలియని ఏం లేదు సార్. ఇప్పుడు ఆల్రెడీ 48 hours అయిపోతుంది. ఇప్పుడు కూడా స్టిల్ ఏ డీటెయిల్స్ కూడా కంపెనీ నుంచి కానీ గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఏం లేదు సార్. ఏం చెప్పారు మరి? ఏం చెప్తున్నారు మీకు? ఆ లిస్ట్ ఉందా? మృతుల లిస్టులో సార్ ప్రభాకర్ గారు మాట్లాడారు ఆల్రెడీ. ఆయన ఏమంటున్నాడంటే ఇంకా వెతికి తీస్తున్నాము, మేబీ ఛాన్సెస్ ఉంటే దొరికితే మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తున్నారు. ఛాన్సెస్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తాం. ఎస్. అంతేగాని ఖచ్చితంగా మేము ఉంటుంది ఇందులో ఐడెంటిఫై చేస్తాం అనేది లేదు సార్. ఆ 3 floors బిల్డింగ్ ఏదైతే ఉందో, ఈయన ఫస్ట్ ఫ్లోర్లో అప్పుడు అదే బ్లాస్ట్ అయిన టైంలో ఫస్ట్ ఫ్లోర్లో వర్క్ చేస్తున్నాడు. ఇంకా 3 floors కొలాప్స్ అయిపోయి సార్. గ్రౌండ్ పూర్తిగా నేలమట్టం అయిపోయి. ఏం చేస్తాడు వెంకటేష్ అక్కడ సిగాచి? సీనియర్ కెమిస్ట్ సార్, క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్ సెక్షన్. క్వాలిటీ కంట్రోల్ సెక్షన్ సార్. అంటే ఏం జరిగి ఉండొచ్చు అని మీరు అనుకున్నారు? ప్రమాదం జరిగినప్పుడు తను ఎక్కడ ఉన్నాడు ఏంటి సార్? యాక్చువల్గా ఏంటంటే బ్లాస్ట్ జరిగిందని చెప్పి మాకు న్యూస్లో రావడం జరిగింది సార్. మొత్తం ఈ బ్లాస్ట్ కూడా పక్క బిల్డింగ్ జరిగి ఈ బిల్డింగ్కి ఎఫెక్ట్ అవ్వడం వల్ల వీళ్ళు ఆఫీస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో 35 members కూడా
అందులో 17 మెంబర్స్ ఇప్పుడు వరకు కూడా ట్రేస్ అవ్వలేదు సార్. బాబా ఎలా ఉండేది నీ బిడ్డతో అనుబంధం, ఎలా ఉండేది, ఏమనేవాడు నీతో? చాలా దీనికి ఉండే సార్ ఆయన రెండో హ్యాబిట్ లేనాడు. రెండో నీకు ఏదైనా నేను సాధించుకొస్తాను అనేవాడు సార్. రెండో ఏలెత్తి చూపించకుండా హ్యాబిట్ అంటే లేనివాడు అనమాట. ఎంఎస్ చదువుకున్నాడు, చదువుకొని కూడా చదువు ఎలా ఉండేది? చదువు బాగానే ఉండే సార్. చదువుకొని కంపెనీలో జాయిన్ అయిన దానికోసమనే ఏటో మరి రోజు ఫోన్ చేస్తుండేవాడా? రోజు ఫోన్ చేస్తాడు, ఉదయం కానీ సాయంత్రం కానీ. రోజు వాళ్ళ చెల్లికి కానీ వాళ్ళ అమ్మకి కానీ ఫోన్ చేస్తూనే ఉండడు. ఇలా ఇక్కడ రాకముందు ప్రమాదం జరిగిన తర్వాత ఫోన్ ట్రై చేసావా? నేను ఫోన్ ట్రై చేశాను సార్, ఫోన్ అవ్వలేదు, కలవలేదు. కలవలేదు. ఆ తర్వాత మా అబ్బాయికి చేశాను, పెద్ద అబ్బాయికి చేశాను. అప్పుడేమో అరే దివిస్లో చేస్తుంటే అప్పుడు ఆడెళ్ళి ఇలా రమ్మని చెప్తే వచ్చాము. ఇది పరిస్థితి. పటాన్ చెరువు మార్చిరి దగ్గర ఇప్పటికి 48 గంటలు కావస్తుంది. ఎక్కడ నా బిడ్డ బ్రతుకున్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, కనీసం నా బిడ్డని గుర్తుపట్టడం ఎలా అని శ్రీకాకుళం నుంచి వచ్చిన ఒక తండ్రి ఆవేదన ఇది. ఇలా ఒక్కళ్ళు కాదు, అనేక మంది బాధితులది ఇదే దుస్థితి. ఇక్కడికైతే మృతి చెందిన ఆ మృతదేహాలను తీసుకొస్తున్నారు, ఇక్కడ పడేస్తున్నారు. కానీ వాళ్ళు ఎలా గుర్తించడం అనేది ఈరోజు ఇక్కడున్న కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిక్కు తోచని పరిస్థితిలో ఇక్కడ పటాన్ చెరువు మార్చిరి దగ్గర కుటుంబ సభ్యులు అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. శేషు ఏబీపీ దేశం, హైదరాబాద్.